కూటమిలో వర్మ చేస్తున్న పంచాయతీ చంద్రబాబు దృష్టికి వెళ్ళిందా? పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేనగా మన రచ్చకు ఇక ఎండకాటు పడ్డట్టేనా? ఫ్లెక్సీల దగ్గర, పొట్టల వద్ద, కుర్చీల వద్ద గొడవలు పడితే సహించేది లేదని తమ్ముళ్లకు పెద్ద ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చారా? బీ కేర్ఫుల్ తమ్ముళ్ళు అంటూ చేసిన ఆ హెచ్చరికలు వర్మను ఉద్దేశించినవేనా? చీటికి మాటికి చిల్లర గొడవలతో రచరచ చేస్తే ఇక అంత్య సంగతులని వర్మ టార్గెట్గానే ఆ సంకేతాలు పంపించారా? ఇంతకీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? పిఠాపురం ఒకప్పుడు సాధారణ నియోజకవర్గం. 2024 ఎన్నికల తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్ పేరు మారుమోగుతోంది. ఏపీ కూటమికి పునాది వేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే కూటమి నేతల్లో ఐక్యత కొరవడిందట. చీటికి మాటికి గొడవలతో రచ్చరచ్చ చేస్తున్నారట లోకల్ బాయ్స్. సార్వత్రిక ఎన్నికలు జరిగిన కొన్ని రోజులకే కూటమిలోని వర్గ విభేదాలు బయటపడటం, ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పార్టీ పెద్దలకు తలకు మించిన భారంగా మారిందట. గత 2 ఏళ్లుగా టీడీపీ వర్సెస్ జనసేన నేతలు అన్నట్టుగానే అక్కడి రాజకీయాలు సాగుతున్నాయట. అయితే ఒక పక్క సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉండాలని పరస్పరం చెబుతూ ఉంటారు. ఏ ముహూర్తంలో వీళ్ళిద్దరి బంధం ఏర్పడిందో తెలియదు కానీ ఒకరి మీద ఒకరికి విపరీతమైన అభిమానం ఏర్పడింది. చంద్రబాబు అయితే తన లైఫ్లో ఎవరికీ ఇవ్వనంత ప్రియారిటీ ఇస్తున్నారు. ఇక మంత్రి లోకేష్ అయితే పవన్ కళ్యాణ్ని తన సొంత అన్నయ్యలాగా భావిస్తున్నారు. కూటమిలోని అగ్రశ్రేణి నాయకత్వం ఇంత బలమైన బంధంలో కొనసాగుతుంటాయి. మరోపక్క క్షేత్రస్థాయిలో మాత్రం ఈ మధ్యకాలంలో టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు ప్రతి చిన్న విషయానికి కొట్టుకుంటున్నారు. వీళ్లు వ్యవహరిస్తున్న తీరుపై అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ అసంతృప్తిగానే ఉన్నారు. ఇటీవల కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకి తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్లెక్సీలు, బ్యానర్లతో మొదలైన వివాదాలు ఇప్పుడు ఇరు పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు దారితీస్తున్నాయి. ఇందుకు తాజాగా జరిగిన 2 మాజీ ఎమ్మెల్యేల ఘర్షణతో రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. తాజాగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మరోసారి ఈ విభేదాలు బయటపడ్డాయి. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లలో చంద్రబాబు ఫోటో ఉంది. అయినప్పటికీ సభా ప్రాంగణం వెలుపల ఏర్పాటు చేసిన స్వాగత బ్యానర్లలో ఆయన లేకపోవడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఫోటో ఎక్కడా అంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారుల్ని నిలదీశారు. ఇది కాస్త టీడీపీ టు జనసేనగా పొలిటికల్ టర్న్ అయింది. ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టకపోతే ఎవరి ఫోటో పెట్టాలంటూ మాజీ ఎమ్మెల్యే జనసేన నాయకుడు ప్రశ్నించారు. 2 మాజీ ఎమ్మెల్యేల మధ్య జరిగిన ఘర్షణను స్థానిక నాయకులు అడ్డుకోకపోతే పరిస్థితి తీవ్రంగా ఉండేదని అంటున్నారు. వాస్తవానికి గోరుతో పోయేదాన్ని గొడ్డలిదాకా తీసుకొచ్చారని అంటున్నారు. సీనియర్ నాయకుడిగా పార్టీ కార్యకర్తల్ని సమన్వయంతో ఉండేలా చేయాల్సింది పోయి ప్రతి చిన్న విషయానికి గొడవపడేలా చేయడం, ప్రతి చిన్న అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వివాదంగా మలచడం వర్మకు అలవాటైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన తీరును పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు తప్పుపట్టారు. తాజాగా పిఠాపురంలో జరిగిన ఘటనపై స్పందించిన చంద్రబాబు ఆయన పేరు పలక్కుండానే తమ్ముళ్లు బీ కేర్ఫుల్ అంటూ హెచ్చరించారు. పెద్దాయన ఆయన్ను ఉద్దేశించే హెచ్చరికలు జారీ చేశారని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి లోకేష్ బాధ్యతలు తీసుకున్నారు. పోలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నూతన కార్యవర్గానికి, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, నేను పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలిసినా ఎంతో ఆత్మీయంగా ఉంటాం. కూటమి ఐక్యతని కాపాడే విధంగా మా అడుగులుంటాయి. మా ద్వారా క్షేత్రస్థాయిలో 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు ఎలా ఉండాలో సందేశం ఇచ్చాం. కానీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాను కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్నాం కదా అని ఇగోలకు పోతే మీకే నష్టం. చిన్న గొడవలు కూడా జరగకూడదు. ముఖ్యంగా ఫ్లెక్సీలు, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర గొడవలు పడితే సహించేది లేదని తమ్ముళ్లకు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
మొత్తానికి వర్మను ఉద్దేశించే చంద్రబాబు ఈ వార్నింగ్ ఇచ్చారని తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన్ను టార్గెట్ చేసే సీఎం సంకేతాలిచ్చారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. మరి చంద్రబాబు హెచ్చరికతో అయినా వర్మ మారుతారా? పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన జగడానికి ఎండ్ కార్డు పడుతుందో లేదో వేచి చూడాలి.